మొన్నటిదాకా తమరే అధికారంలో ఉన్నారని, బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారని, ప్రయత్నం బెడిసికొట్టిందని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అధికారం కోసం తప్పుడు పనుల నుంచి తప్పించుకోవటానికి వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని విమర్శించారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు ఢిల్లీ పారిపోయారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. శ్వేతపత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. 11 మంది ఉంటే ఏమైంది, ఒక్కరు చాలరా నిజాయితీగా మాట్లాడటానికి అని సోమిరెడ్డి అన్నారు. అంటే మనకైతే ఇప్పుడు అధికారం కావాలా, వాళ్ళు బయటపడాలా, అందుకోసం బీజేపీలో చేరాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఇండియా కూటమిలో ప్రస్తుతానికైతే చేరరు. వాళ్ళకి అధికారం కావాలా, వాళ్ళు చేసిన తప్పుడు పనుల్లో నుంచి తప్పించుకోవాలా. బహుశా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా, రాష్ట్ర నాయకత్వం కూడా నిన్నటిదాకా ఎలక్షన్స్లో వాళ్ళ దుర్మార్గాల్ని కూటమి అందరం కలిసి మొత్తం ఎండగట్టాం. ఇప్పుడు వాళ్ళు చేర్చుకుంటారనే ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి రాదు, వాళ్ళు చేర్చుకోరు. ఇండియా కూటమికి వీళ్ళు పోరు, ఎందుకంటే వీళ్ళు ముద్దాయిలు, దోపిడీదారులు. ప్రస్తుతం అపోజిషన్లో ఉండే ధైర్యం దొమ్మలు లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు చూశారు కదా, శాసనసభ ఎగ్గొట్టిపోయే పరిస్థితి వస్తే ఏం 11 మంది ఉంటే ఒక్కరు చాలరా నిజాయితీ గల్లోడు మాట్లాడేదానికి హౌస్లో. నిన్న ఒక్కొక్క వైట్ పేపరు రిలీజ్ చేస్తుంటే ఎదుర్కొనే దమ్ములు మీకు లేవు. మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పాడు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పాం కాబట్టి మీరు పారిపోయినారు ఢిల్లీకి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క శ్వేతపత్రం లిక్కర్ మీద, మైన్స్ మీద, ఈరోజు ఫైనాన్స్ మీద ఇస్తుంటే సమాధానం లేదు మీకు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, పంచాయతీ రాజ్ వ్యవస్థని ముంచేశారు. మైనింగ్ చట్టాన్ని మీ కాళ్ళ కింద నలిపేశారు. అందుకని ఈరోజు పారిపోయినారు. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఇండియా కూటమిలో చేస్తారనేది నేనైతే నమ్మను.